హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. నేనైతే ఇంకా పొద్దంతా పని చేసుకున్నాను. పని చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యేసరికి 4 అయ్యింది ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్ దగ్గర నుంచి వచ్చేసారు. అప్పుడు ఫ్రెష్ అయ్యానమాట. ఫ్రెష్ అయ్యి ఒక్కరోజు ఇలా సౌరం వేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్. ఒకరోజు అంటే ఎప్పుడైనా సరే పండగలు ఉంటే ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా సౌరం అనేది వేసుకుంటాను. ఎందుకంటే మనకు జుట్టు లేదు కాబట్టి. ఏంది మమ్మీ ఏం చేస్తున్నావు అంటున్నారు. వాళ్ళు జడ వయ్యారి జడ అని పాట పడుతున్నాను అనమాట. చూడండి, నేనైతే సౌరం వేసుకోవడానికి సిద్ధమవుతున్నాను. ఎప్పుడైనా సరే మీ ఇంట్లో సౌరం ఉంటే ఏం చేయాలంటే దాన్ని అల్లాలన్నమాట. చుట్టూ అల్లినట్టు అల్లి కార్నర్లో ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి, మనం జడ ఎలా వేసుకుంటామో అలా రబ్బర్ బ్యాండ్ వేసేసి పెట్టాలన్నమాట మలిచి. అప్పుడు సౌరం నీట్గా ఉంటుంది, చిక్కులు పడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ వేసుకోవడానికి చాలా తంటాలు పడుతున్నాను. ఇంకా నా హెయిర్ చూపించని ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మీ కోరిక నెరవేరినట్టేనా? చూడండి ఎంత చిన్న తోకుందో. చాలా చిన్నగా ఉంది కదా ఫ్రెండ్స్. వేసుకోవడానికి నేనైతే ట్రై చేస్తున్నాను. నేను రెడీ అవ్వడానికైనా సరే, నాకు సౌరం వేయడానికైనా సరే, నేను ఎక్కడ ఏ దావత్లోకి వెళ్ళినా సరే నాది నేనే రెడీ అవుతాను ఖచ్చితంగా. నేను అసలు ఎవరిని అడగను కూడా, ఎందుకంటే నా కష్టం ఏదో నేను పడతానన్నమాట. అందరూ బిజీగా ఒకరికొకరు జడలు వేసుకోవడం లాంటివి అలా ఇలా చేసుకుంటూ ఉంటారు. అందుకని నాది నేనే వేసుకుంటాను అనమాట ఖచ్చితంగా. ఎందుకంటే అందరు బిజీగా ఉంటారు. నాకేమో అని నాకు అడగడం ఇష్టం ఉండదు. అందుకని నేను ఎవరిని అడగను. నేనే వేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. ఎలాగో బాగా రాలేదు అని ఎవరైనా అంటే వాళ్ళని ఏమంటాను అనమాట. ఇంకా బాగుంది అంటే ఇంకా అడ్జస్ట్ అవుతాను, తప్పదు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ వేసుకున్నాను, అదైతే మిస్ అయిపోయింది, అంటే సరిగ్గా రాలేదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వేస్తున్నాను చూడండి. ఎప్పుడైనా సరే సౌరం కింద నుంచి మనం అల్లితే ఏమవుతుందంటే సౌరం జారడం స్టార్ట్ అవుతుంది. హెయిర్ పెద్దగా ఉన్న వాళ్ళు కింద నుండి వేసుకున్నా పర్వాలేదు, పైనుండి వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే అది స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటి హెయిర్ లేని వాళ్ళు వేసుకుంటే ఎలాగుంటుందో తెలుసా? ఎవరైనా హాయ్ అని ఇలా జడ పట్టేసుకుంటే చాలు ఊడిపోయే స్థితిలో ఉంటుంది అనమాట. అందుకని ఆ విధంగా వేసుకోండి. కొంచెం నాకు నేను వేసుకున్నాను కదా, అక్కడ కొంచెం ఉబ్బుగా కనిపిస్తుంది కదా, అది పర్వాలేదు, పూలు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మా పాప వచ్చేసి అడుగుతుంది, ఆగమ్మ కాసేపు అన్నాను. నేను వేస్తాను అని అంటుంది. వద్దులే అమ్మ తల్లి అన్నాను. నేనైతే వేసుకున్నాను అనమాట. రబ్బర్ బ్యాండ్ అయితే దొరకలేదు, కింద ఉట్టిగానే వదిలేశాను. మా పాప అయితే వచ్చేసింది. ఏదైనా సరే తనకి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా నేను చేస్తాను అంటుంది. నాకు జడ చిన్నదైనా పెద్దదైనా నాకు లూజ్గా వేస్తే అస్సలు నచ్చదు, టైట్గా ఉండాలి జడ అనమాట. చూడండి ఫ్రెండ్స్, నిన్న ఉగాది అయింది కదా, ఉగాది రోజు పెట్టుకున్న పూలు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. వీళ్ళైతే ఐస్ క్రీమ్ తింటున్నారు మా వాళ్ళు. మా పాపకి పెట్టేశాడు, నాకు పెట్టండి, నేను వెళ్ళిపోయాను. అమ్మ కొంపు తీసి నువ్వు వస్తావా, నేను పెట్టను అంటున్నారు. సరేలే పెట్టకు అని అన్నాను. పెడతాను, నీకంటే ఎక్కువ ఏముందని చెప్పేసి పెద్దగా పెట్టేశాడు స్పూను. చాలా చల్లగా ఉంది. నా పళ్ళు ఎందుకు అసలు జివ్వమంటాయి అన్నమాట, చల్లని తిన్నప్పుడు. చాలా కూల్వి తింటే అలాగే ఉంటుంది పళ్ళు. అందుకని వెంబడే జైలో ఉమ్మేసుకున్నాను. అందరు నవ్వుతున్నారు చిచి అని. కానీ చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. అది ఐస్ క్రీమ్ అనేది నేను ఏదైనా సరే ఫ్రిడ్జ్లో నుంచి తినాలి అనుకుంటే, పెరుగైనా ఏదైనా సరే కాసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాతనే తినడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఎలా తింటుంది చూడు, ఆ దవడ నుంచి ఈ దవడకేస్తుంది, ఈ దవడ నుంచి ఆ దవడకేస్తుంది అని మా ఆయన అరుస్తూ ఉన్నాడు. ఐస్ క్రీమ్ ఏమో పెద్దగా పెట్టేశాడు కదా, స్పూన్ నిండా పెట్టేశాడు. అందుకని నాకు అసలు చాలా కూల్గా ఉందన్నమాట. పళ్ళు జువ్వమంటాయి అన్నమాట నాకు అలా తింటే. సరే కానీ టీ పెట్టుకో అన్నారు. ఇంకా నేనైతే హ్యాండ్ వాష్ చేసుకున్నాను, మూతి కడిగేసుకుంటున్నాను. ఇవన్నీ యూట్యూబ్లో పెట్టేస్తుంటే నాకైతే నవ్వొస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు ఓకేనా? మీరైతే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మా పాపకు కూడా పెట్టేశాడు, తింటా ఉంది మా పాప కూడా. ఇంకా ఐస్ క్రీమ్ సమ్మర్లో ఇంకా తినడమే అనమాట. నేనైతే టీ పెడుతున్నాను చూడండి. ఒక్కసారి వీడియో తీస్తాను, మళ్ళీ మర్చిపోతాను. వాటర్ అయితే కొంచెం తీసుకున్నాను ఖచ్చితంగా. టోటల్లీ పాలతోనైతే నేను బెటర్, ఎప్పుడైనా సరే కొన్ని వాటర్ క్వాంటిటీ కలుపుతాను అనమాట. ఇంకా చాయ్లో ఏమంటారు, వాటర్ వేసాను, ఏమంటారు, టీ పౌడర్ వేసాను చూడండి. మేము టీ తాగేటప్పుడు చక్కెర కూడా వేసేసాను. టీ తాగేటప్పుడు ఆ గ్లాస్ నిండా పాలు పోసానండి. అది చూపిద్దాం అనేసరికి మిస్ అయిపోయింది. అందుకని మళ్ళీ చూపిస్తున్నాను అనమాట గ్లాసు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా చాయ్లో మేము పైన్ బిస్కెట్ అని, ఇంకా టీ బిస్కెట్స్ అని అలా వేసుకుంటాం అన్నమాట, అంటించుకొని తింటామన్నమాట. అద్దుకొని నేను రెడ్ లేబుల్ వేసాను లాస్ట్లో, చూసారా? నాకు రెడ్ లేబుల్ టీ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది.
కలర్ కూడా చాలా చక్కగా వస్తుంది కలర్ అనమాట. అందుకని నాకు చాలా ఇష్టం ఆ టీ అంటే. చూడండి ఇంకా టీ అయిపోయింది. తల కొంచెం పోసేస్తున్నాను అనమాట. మా పిల్లలు డైలీ టీ 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 అని అడుగుతున్నారు. వాళ్ళకు కొంచెం పెడదామనేసి వాళ్ళకు కొంచెం పోస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, తల కొంచెం పోసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీ తాగుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకు అక్కడ పెట్టేసాను, రండి టీ తాగండి అంటే అసలు రావట్లేదు. ఎవరైనా రండి, రాకపోను నాకెందుకు అనేసి నేనైతే తాగుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు అస్సలు వేడిగా ఉండాలి టీ. చల్లగా ఉంటే నాకు అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. వేడిగా ఉంటేనే కొంచెమైనా పర్వాలేదు తాగుతాను అనమాట. చూడండి, నేనైతే చపాతీ చేస్తున్నాను అనమాట నైట్కి. పొయ్యి ఎందుకో ఒక పొయ్యి రావట్లేదు ఫ్రెండ్స్. అందుకని తొందరగా వంట స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంక ఎండాకాలం కదా, పొయ్యి దగ్గర ఉండలేమన్నమాట. వాళ్ళు జడితే నేను ముంగటికి వేసాను. చూడండి ఎలా ఉందో, చాలా చక్కగా ఉంది కదా. నా దిష్టి నాకు తగిలేలా ఉంది. చూడండి, చపాతీ కాల్చేస్తున్నాను. నేనే ఒక దిక్కు చేసుకుంటాను, కాలుస్తాను. పని అంతా నేనే చేసుకునేసరికి నాకైతే ఈరోజు లేట్ అయిపోయిందనమాట. ఈరోజే కాదు, రోజు లేట్ అవుతుందన్నమాట. మెల్లిగా చేస్తున్నాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చపాతీ కాలుస్తున్నాను. చెయ్యి గరిట అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అండి. రియల్గా మీ ఇంట్లో మనిషిగా నన్ను మాట్లాడిస్తున్న వీడియోస్ చూస్తూ కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్వేస్. బాయ్.